ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మసాలా వడ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా మసాలా వడ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మసాలా వడ మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. ఈ మసాలా వడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. ఒక వడ తీసి చూపిస్తానండి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా వడ అండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఇది. దానికి 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను, పచ్చి శనగపప్పు. ఓకే అండి, దీన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. ఓకే అండి, శనగపప్పు అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఇలా పప్పు నానడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టేసి 2 అవర్స్ అవుతుంది కదా. ఈ వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పప్పుని మిక్సర్లో వేసుకోవాలి. నానబెట్టిన పప్పు కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడైతే ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పప్పుని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మిగిలిన పప్పు గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొద్దిగా కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే క్రిస్పీగా రావండి వడలనేటివి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ సన్నగా గ్రైండ్ చేసుకోవద్దు, మెత్తగా ఇలా అక్కడక్కడ పప్పు తగులుతూ ఉండాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలండి. ఓకే అండి, గ్రైండ్ చేసుకున్న పప్పుని వేరే బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి, గ్రైండ్ చేసేటప్పుడు పప్పు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఎందుకు వేసుకోవాలంటే డైజెషన్ అనేది బాగా అవుతుందండి, అందుకే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. 1 హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. చేసేది మసాలా వడ కాబట్టి గరం మసాలా వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పులోకి వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో వచ్చే వాటర్తోనే ఈ పప్పు అనేది మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ బాగా పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యపిండి అయినా శనగపిండి అయినా వేసుకోవచ్చండి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. నేను బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు వడల్లాగా చేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఓకే, కొద్దిగా చేతికి వాటర్ అద్దుకొని ఇలా బాల్ లాగా ఇలా అద్దుకోవాలండి. వాటర్ అద్దుకొని ఇలా చేసుకోవాలి. ఇలా వడలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఒకవేళ చేతికి అంటుకున్నట్లయితే కొద్దిగా ఆయిల్ అన్నా వాటర్ అన్న పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి వడలాగా. ఓకే అండి, దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే వడలు అనేవి ఫ్రై అవుతాయండి. అన్ని వడలు ఇలానే చేసుకోవాలి. చూడండి, వడలు ఇలా చేసుకోవాలండి. ఒక బాల్ లాగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి చేత్తోని.
ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. 1 నిమిషం అయిన తర్వాత కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు సరిగ్గా వేగదండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఈ మసాలా వడలు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి. చేతిపైన రాకపోతే కవర్ పెట్టి చేసుకోవచ్చండి, అప్పుడు బాగా వస్తాయండి. చేతికి అంటుకోకుండా చేతికి కొద్దిగా ఆయిల్ అన్నా వాటర్ అన్నా అద్దుకుంటే ఈజీగా వస్తాయండి వడలు. ఓకే అండి, ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం అనేది పడుతుందండి. 2-3 మినిట్స్ అనేది పడుతుందండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వడలు. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు. వడలు అయితే ఫ్రై అయినాయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ వడలని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి వడలు ఎంత బాగా అయినాయో, చాలా బాగా ఫ్రై అయినాయండి. ఈ వడలో ఉన్న ఆయిల్ అంతా పోయే వరకు ఇలా కొద్దిగా ఇలా చేసుకోవాలండి. ఆయిల్ అనేది పోతుందండి అప్పుడు. చూడండి వడలు ఎంత బాగా అయినాయో. మసాలా వడలు చాలా చాలా బాగా అయినాయండి. ఓకే అండి, వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఓకే అండి, వడలు అయితే చేయడం అయిపోయింది. చూడండి వడలు ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత బాగున్నాయి. ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మసాలా వడ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా మసాలా వడ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మసాలా వడ మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. ఈ మసాలా వడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. ఒక వడ తీసి చూపిస్తానండి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.